हरे हरे యాభై మంది భక్తులకు నమస్కారం. చిలకలూరిపేట పట్టణ నియోజకవర్గ భక్తులకు నమస్కారం. ఈ సందర్భంగా మన చిలకలూరిపేట సౌత్రా సెంటర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతి సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానం చరిత్ర గురించి చెప్పాలంటే 260 సంవత్సరాల క్రితం ఆనాటి రాజా మానవులు వారు ఈ దేవాలయాన్ని నిర్మించి ఈ దేవస్థానం క్రింద ధూపదీప నైవేద్యాలకు సంబంధించి 9.5 ఎకరం భూమి కూడా వితరణ చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామివారు దినదిన ప్రవర్ధమానంగా చెందుతూ చిలకలూరిపేట నడిబొడ్డులో ఇవాళ దేదీప్యమానంగా భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతూ భక్తులు ఏవైతే మనసులో ఉన్న కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా నెరవేరుస్తూ కొంగు బంగారమై మన చిలకలూరిపేట చౌత్రా సెంటర్లో స్వామివారు నెలకొని ఉన్నారు. దాదాపుగా 260 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పురాతన దేవాలయం చిలకలూరిపేట నడిబొడ్డులో ఉండటం చిలకలూరిపేట పట్టణ భక్తులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. మా తాత ముత్తాతల నుండి కూడా ఈ దేవాలయంలో ఆలయ నిర్వహణ నిర్వహిస్తూ స్వామివారికి అమ్మవారికి నిత్య ధూపదీప కైంకర్యం నిర్వహిస్తూ మా కుటుంబంలో మా వంశంలో ఒకరిగా ఈ దేవాలయానికి అంకితమై ఈ రోజు వరకు కూడా స్వామివారి సేవలో తరిస్తూ భక్తులకు అందుబాటులో ఉంటున్నాం. భక్తుల మీద మాకు ఎనలేని విశ్వాసం ఉంది. అలాగే స్వామివారి మీద విపరీతమైన నమ్మకం భక్తులకు ఉన్నది. కాబట్టి ఇటువంటి దేవాలయాన్ని సందర్శించుకోవడం అందరికీ కూడా మంచిదే. చిలకలూరిపేట పట్టణానికి ఎవరైనా రానివ్వండి, చుట్టుపక్కల గ్రామాలు కానివ్వండి, ఎక్కడి నుంచైనా రానివ్వండి, ఇక్కడికి వచ్చి కానీ వారి స్వగ్రామానికి చేరుకోరు. అంత విశేషమైనటువంటి దేవాలయం ఇది. అంత పురాతనమైనటువంటి దేవాలయం, చాలా ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయంలో నిత్య అభిషేకం చేయించుకున్న వారికి భోగభాగ్యాలు కలిగినాయి, పెరుగుతాయి కూడా, స్వామివారు కలిగిస్తారు కూడా. అంతటి విశేషమైనటువంటి స్థల పురాణం కలిగినటువంటి ఈ దేవాలయంలో ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని అలాగే గంగా పార్వతి అమ్మవారిని దర్శించుకొని స్వామివారి కృపకు అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా 50 మంది భక్తులకు ఈ సందర్భంగా
భక్తులకు